ప్రీ స్కూల్ పిల్లలకు స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా యాక్షన్స్ క్రియల్ వాటి గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హాయ్ చిల్డ్రన్స్, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. పిల్లలు, ఈరోజు నేను స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా మీకు ఇంగ్లీష్లో యాక్షన్స్ అంటే ఏమి, క్రియల్ ఏమి, క్రియల్ వీటి గురించి చెప్పబోతున్నాను. అందరూ నిశ్శబ్దంగా విని నేర్చుకోవాలి పిల్లలు, ఓకేనా? ఓకే ఓకే. స్టాండ్ అంటే ఏమి? స్టాండ్ అంటే ఏమి? నిలబడు. ఏమి స్టాండ్ అంటే? నిలబడు అంతే. స్టాండింగ్ అంటే ఏమి? నిలబడుట, నిలబడడం. స్టాండ్ అంటే నిలబడు. చెప్పండి. స్టాండింగ్ అంటే నిలబడటం. వెరీ గుడ్. క్లాప్ అంటే ఏమి? క్లాప్ అంటే చప్పట్లు. క్లాప్ అంటే క్లాపింగ్ అంటే చప్పట్లు కొట్టడం. చెప్పండి తేజు, చెప్పు. అలాగే పిల్లలు, షౌట్ అంటే ఏమి? అరుపు. షౌట్ అంటే షౌటింగ్ అంటే అరవడం. లోహిత, షౌటింగ్ అంటే ఏమి? వెరీ గుడ్. ఈట్ అంటే ఏమన్నా? ఈట్ అంటే తిను. ఈట్ అంటే ఉదయ్, సమయ. ఈట్ అంటే ఏమి? తిను. ఈటింగ్ అంటే కాదు బంగారు, తినడం. ఈటింగ్ అంటే వెరీ గుడ్. అలాగే రీడ్ అంటే ఏమి? చదువు. రీడ్ అంటే ఏమి? రీడ్ అంటే ఏమి? రీడింగ్ అంటే చదవడం. రీడింగ్ అంటే చదవడం. రన్ అంటే ఏమి? పరిగెత్తు. రన్ అంటే పరిగెత్తు. రన్నింగ్ అంటే పరిగెత్తడం. రన్నింగ్ అంటే పరిగెత్తడం. వాక్ అంటే నడు. వాకింగ్ అంటే నడవడం. వాకింగ్ అంటే ఏమి? వెరీ గుడ్. అలాగే గో అంటే ఏమి? వెళ్ళు. గో అంటే వెళ్ళు. గోయింగ్ అంటే వెళ్ళడం. గోయింగ్ అంటే వెళ్ళడం. అలాగే పిల్లలు, మీకు ఇంకా కూడా చూసారు. లాఫ్ అంటే ఏమి? నవ్వు. లాఫింగ్ అంటే నవ్వడం. లాఫింగ్ అంటే స్లీప్ అంటే పడుకో. స్లీపింగ్ అంటే పడుకోవడం. స్లీప్ అంటే పడుకో. స్లీపింగ్ అంటే పడుకోవడం పిల్లలు. అలాగే రైట్ అంటే ఏమి? రాయు. రైటింగ్ అంటే వ్రాయడం. రైట్ అంటే వ్రాయు. రైటింగ్ అంటే వ్రాయడం. అలాగే పిల్లలు, నేర్చుకున్నారు ఇవన్నీ మీరు. ఇప్పుడు మీకు యాక్షన్స్ అంటే ఏం పిల్లలు? ఏం చెప్పాను మీకు? లోహిత, క్రియల్. ఒకదానికి ఇప్పుడు చూడండి. స్టాండ్ అంటే నిలబడు. స్టాండింగ్ అంటే నిలబడడం. ఇప్పుడు స్టాండ్ అంటే లేచి నిలబడడం. స్టాండింగ్ అంటే పూర్తిగా నిలబడడం. అర్థమవుతుందా పిల్లలు? ఇప్పుడు అర్థమైందా మీకు తేడాలు? కాబట్టి ఇవన్నీ మీరు నేర్చుకుంటారా పిల్లలు? వెరీ గుడ్, వెరీ గుడ్ మా పిల్లలు.